నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు తాము చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 10వ సచివాలయం పరిధిలో 1వ వార్డులో మన ఊరు మన వార్డు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ ముప్పాని రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల బూత్ కన్వీనర్ల కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరితో కలిసి చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పాల్గొన్నారు. ప్రజా సమస్యలను విని వాటికి పరిష్కార మార్గాలు చూపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారన్నారు. దీనిలో భాగంగానే ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కావున ప్రజలు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, కౌన్సిలర్లు మానవతామూర్తి, ఉగ్గం దుర్గాప్రసాద్, నాయకులు గెద్దాడ శ్రీనివాసరావు, షేక్ అమీర్, పంది రాజా, పెసరగంటి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. రమణ గారి వార్డులో పెట్టడం జరిగింది. ప్రజలకి ఈ పెన్షన్ కానీ ఏ రాకపోయినా నా వద్దకి వస్తే అవి చేస్తానని కోరుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ చెయ్యూత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇలాంటివి ఎన్నో చేశారు, ఇంకా చేస్తారు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఒక పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల దగ్గరికి రావాలంటే భయపడతారు. మనం ఏమన్నా చేయలేదేమో, నిలదీస్తారేమో, మనం అక్కడికి వెళ్ళడం, వాళ్ళు వస్తే చూద్దాంలే అనే టైప్ ఉండదు. కానీ మీరు గత పాలనలు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీరందరూ కూడా ఇంకా ఏదైనా మేము చేయాల్సినవి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇంకా ఏదైనా మీకు ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా ఎవరికైనా చిన్న చిన్న పొరపాట్లతో సంక్షేమ పథకాలు రాకపోయినా అవి చైర్మన్ గారికి చెప్పండి. రేపు వచ్చే దాంట్లో అవి కూడా మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా. మున్సిపాలిటీ పరిధిలో 1వ సచివాలయం 1వ వార్డు ఈ యొక్క ప్రదేశంలో మన ఊరు మన వార్డు అనే కార్యక్రమాన్ని, ఒక బహుత్తరమైన కార్యక్రమాన్ని గౌరవ చైర్పర్సన్ గారు ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి 29 వార్డుల్లో కూడా మరి పర్యటన చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఈ రోజున 1వ వార్డులో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సూర్య విద్యా సంస్థల్లో సంక్రాంతి సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో భాగంగా విద్యార్థినులు తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా దుస్తులు ధరించి రంగవల్లులు వేశారు. అనంతరం భోగిమంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యా సంస్థల కరస్పాండెంట్ కరుటూరి రమాదేవి, ప్రిన్సిపల్ ఈసీహెచ్ఎస్ శ్రీనివాసరావుతో కలిసి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను తెలిపారు. ఈ సంబరాల్లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
విద్యార్థులకు నా శుభాభినందనలు, శుభాశీస్సులు. ఈరోజు మనం సంక్రాంతి పండుగని కొంచెం ముందుగా జరుపుకుంటున్నాం మన కాలేజీ తరఫు నుంచి. అంటే సంక్రాంతి అంటే ఒక పెద్ద పండుగ మనందరికీ. ఇక్కడ హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనే భేదాభిప్రాయాలు లేకుండా అందరూ చేసుకునేటటువంటి ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏదైనా ఉందంటే సంక్రాంతి. మనం జూన్ నుండి లేదా జూలై నుండి మన పేరెంట్స్ అందరూ కూడా పొలాలకు వెళ్ళి అగ్రికల్చర్ ల్యాండ్స్ లో కష్టపడి పంటలన్నీ పండిస్తారు. పంటలన్నీ చేతికి వచ్చే టైం ఇదే. పంటలన్నీ చేతికి వచ్చిన తర్వాత పంట కష్టాన్ని మర్చిపోవడం కోసం ఒక ఫెస్టివల్ ని మన పూర్వీకులు ఎవరో ఈ మంత్లో అరేంజ్ చేయడం జరిగింది. అదే సంక్రాంతి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా సంక్రాంతిని రకరకాల పేర్లతో తెలుసుకుంటారు. ఎక్కడ ఎవరు ఏం చేసుకున్నా వీరందరూ కూడా శ్రామికుల యొక్క పండుగ, కష్టజీవుల యొక్క పండుగ. కష్టజీవులు ఒక 3 రోజులు సంతోషంగా ఎంజాయ్ చేసేటటువంటి ఇది సంక్రాంతి. అందువల్ల అందరికీ విద్యార్థులకు, అలాగే అధ్యాపకులకు, అలాగే ఉపాధ్యాయులకు, పుర ప్రజలకు, అలాగే శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు. రంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీ థియేటర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అభిమానులు థియేటర్ వద్ద సందడి చేశారు. భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. అదేవిధంగా పువ్వులను కూడా సిద్ధం చేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బవిరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ తమ అభిమాన నటుడు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డేరింగ్ డాషింగ్ పద్మాలయ అధినేత శ్రీ సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు గారు గుంటూరు కారం సినిమా రేపు 12 విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి చాలా మంచి టాక్తో రిలీజ్ అవుతుంది. మొన్న ఆడియో ఫంక్షన్ కూడా లక్షల మంది జనం వెళ్ళారు. ఈ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని అందరి అభిమానం. మళ్ళీ ఈ బాబు సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే మళ్ళీ మాకు 3 ఏళ్ల వరకు హీరో దొరకడం, రాజమౌళి గారి సినిమాలోకి వెళ్ళిపోతాడు. ఈ 3 ఏళ్ళు గుర్తుండే అంత గొప్ప సినిమా అవుద్దని ఆశిస్తున్నాం. అలాగే ఈ వచ్చే నెలలో ఉంటే బాబు కుదిరితే ఫోటోషాట్ పెడతా అన్నాడు. ఫోటోషూటు అందరికి ఇదే ఆనందమైన విషయం. మాకు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా మా లక్ష్య లిస్టులో పడితేనే మాకు ఆనందం. మాకు ఈ కొండూరు రంజేశ్వరరావుతో ఎప్పటి నుంచో అనుబంధం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారు ఈ అభిమానుల్ని. అలాగే ఈ సినిమా ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ గా చేరుకూరి శ్రీధర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో మీడియా కోఆర్డినేటర్ గా నియమించిన పార్టీ అధినేత చంద్రబాబుకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన పదవికి న్యాయం చేసే విధంగా పనిచేస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను వంతు కృషి చేస్తానని చేరుకూరి శ్రీధర్ వివరించారు. అప్పగించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, అలాగే లోకల్ పెద్దలు ముత్తారెడ్డి గారికి, మురళి గారికి, నియోజకవర్గ అబ్జర్వర్ మరి కోళ్ళ నాగేశ్వర గారికి కూడా
ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ పదవి రావడానికి నాకు సహకరించినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ పదవికి తగిన న్యాయం చేస్తానని మరి ఈ మీడియా సమక్షంలో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నాకు మీడియా ప్రతినిధిగా కోఆర్డినేటర్గా ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి నాకు ఇచ్చినటువంటి బాధ్యతని మరి నియోజకవర్గంలోని ఇతర నాయకులను అందరినీ కూడా మండల ప్రెసిడెంట్ని, సెక్రటరీలని, అలాగే ముఖ్య నాయకుల్ని, పోషకుల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ మరి నాకు ఏదైతే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో మరి సంక్షేమ కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే ఇతర కార్యక్రమాలు కానివ్వండి, ప్రజల్లోకి తీసుకువెళ్తూ నిత్యం మరి మీడియా సపోర్ట్ తీసుకుంటూ మరి నేను జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తానని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మైనర్ పిల్లలను పనుల్లో చేర్చుకోవడం నేరమని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండల న్యాయ సేవాధికార సంస్థ కార్మికుల శాఖల ఆధ్వర్యంలో పట్టణంలోని పలు దుకాణాలలో ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా మైనర్ల పనులు చేపిస్తున్న యజమానులను గుర్తించి అవగాహన కల్పించారు. మైనర్ల పనులు చేపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి ఏవివి భువనేశ్వరి, న్యాయవాదులు ఎం గంగరాజు, సిహెచ్డివి కోటేశ్వరరావు, క్రాంతి కుమార్, ఏఎస్ఐ మంగయ్య తదితరులు పాల్గొన్నారు. మీకు సంబంధించిన మీ డ్యూటీ హౌస్ తెలుసుకున్నాం. నేను మీకైతే చెప్తున్నాను, మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీ యొక్క యాజమాన్యం నుంచి పొందినటువంటి రైట్ అయినా అడిగితే ఏమైపోతాం, జాబ్ చేస్తారని సవాల్ పరిస్థితి కలిగి మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం అమలు చేస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎం సూర్యతేజ తెలిపారు. కొట్టాయిగూడెం మండలంలోని రామనరసాపురంను విద్యుత్ శాఖ ఈఈ పి రాధాకృష్ణతో కలిసి పిఓ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న ఉచిత విద్యుత్ మీటర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏడీ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతి వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 2K రన్ను నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రారంభమైన ఈ రన్ను అశ్వరావుపేట రోడ్లోని బాయ్స్ హై స్కూల్ వరకు జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ ప్రారంభించారు. బాయ్స్ హై స్కూల్లో ఉన్న వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా వివేకానంద జీవిత చరిత్రను యువతకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధి వెంకటస్వామితో పాటుగా వాకర్లు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద గురించి చెప్పాలంటే సంపన్నమైనటువంటి భారతదేశం ఆ రోజుల్లో బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో చిక్కుకున్న రోజులవి. అందరూ కూడా నిరాశలో, బానిసత్వంలో బతుకుతున్నటువంటి రోజులవి. 1863 జనవరి 12 మకర సంక్రాంతి రోజున కలకత్తాలో బెంగాలీ కుటుంబంలో జన్మించాడు. ఏ పుస్తకానైనా సరే చాలా సునాయాసంగా చిన్నతనంలోనే
అన్ని గ్రంథాలని అన్ని పుస్తకాలని కూడా చదివేశాడు. ఒక పేరాలో మొదటి లైను చివరి లైను చదివితే మొత్తం పేరా అంతా అర్థం చేసుకునేవాడే. పేరా మొత్తం చదివేవాడు కదా. తొందరగా అన్ని పుస్తకాలు ఎలా చదవగలిగాడంటే పేరాలో మొదటి లైన్ లాస్ట్ లైన్ చదివితే పేరా అర్థం చేసుకునే అంత గొప్ప జ్ఞాని. ఆయన బతికింది కేవలం 39 సంవత్సరాలు మాత్రమే, కానీ 1000 సంవత్సరాలు గుర్తుండిపోయేటటువంటి ఒక యుగ పురుషుడు స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.